హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను కామెంట్స్ని మీతో షేర్ చేసుకుంటాను. ఒకళ్ళు అడిగారనమాట, మీ దగ్గర ఉన్న చాక్లెట్ మేకింగ్ గురించి మీ దగ్గర ఏమైనా సీక్రెట్స్ ఉంటే చెప్పండి అని చెప్పేసి. నా దగ్గర సీక్రెట్స్ ఏమున్నా నేను యూట్యూబ్లోనే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. నా ఉద్దేశం ఏంటంటే, నా దగ్గర ఉన్నది నేను ఒకళ్ళ నుంచి నేర్చుకున్నాను. నేనైతే ఓన్గా అయితే నేనేం క్రియేట్ చేసుకోలేదనమాట. నేను కూడా నేర్చుకున్న తర్వాతనే నాలాగా ఎంతమంది ఉన్నారు అంటే ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి, ఏదో ఒకటి నేర్చుకోవాలని అనుకునే వాళ్ళు చాలామందే ఉండుంటారు కదా, హౌస్ వైఫ్. వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి నాకు నేర్చుకుంటూ నేనైతే మీతో షేర్ చేసుకుంటాను. కంపల్సరీ నాకు ఏమైనా సీక్రెట్స్ ఉంటే నేనైతే ఏం మొహమాట పడనండి, కంపల్సరీ చెప్తానమాట. సీక్రెట్ చెప్పకుండా నేను దాచుకునేది ఏం లేదనమాట. ఇంకొక కామెంట్ వచ్చేసి, సిస్టర్ నా దగ్గర నేను రీసెంట్గా చాక్లెట్ బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను. ఒక్కటే మోల్డ్తోని మనము 1 kg చాక్లెట్స్ చెయ్యాలనుకున్నప్పుడు ప్రతిసారి ఆ మోల్డ్ని మనం వాష్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి అడిగారు. అంటే ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మోల్డ్ వచ్చేసి కొన్ని 10 చాక్లెట్స్ ఉంటాయి, కొన్ని 15, 20 చాక్లెట్స్ ఉంటాయన్నమాట. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 10 చాక్లెట్సే ఉంటుంది ఒక్క మోల్డ్కి. కేజీ చాక్లెట్స్ అంటే ఫస్ట్ సిస్టర్ మీరు ఆ మోల్డ్లో చాక్లెట్ వేసినప్పుడు ఆ మోల్డ్ అనేది ఎన్ని గ్రామ్స్ వస్తుందో ఒకసారి చెక్ చేసుకోండి. రెండోది వచ్చేసి, మీరు అలా చేయాలనుకున్నప్పుడు మీరు ప్రతిసారి వాష్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ టైం అయితే మీరు మోల్డ్ని క్లీన్గా తడి లేకుండా ఉంచుకొని చాక్లెట్ వేసేసిన తర్వాత మనం రిఫ్రిజిరేటర్లో పెడతాం కదా, అప్పుడు మనకి చాక్లెట్ అనేది సెట్ అయిన తర్వాత అన్మోల్డ్ చేసేసి ఏదైనా సాఫ్ట్ క్లాత్, నీట్గా ఉన్న క్లాత్ని తీసుకొని జస్ట్ ఇలా తీసేసేయండి. ఎందుకంటే చాక్లెట్ అప్పుడప్పుడు మోల్డ్ హోల్స్లో కాకుండా మనకి బయట పడుతుంది కదా, దానివల్ల మళ్ళీ కొంచెం మీకు డిస్టర్బెన్స్గా చాక్లెట్ అనీవెన్గా రాకుండా మోల్డ్ షేప్ రావడానికి కొంచెం ఏదన్నా సాఫ్ట్ క్లాత్ కానీ టిష్యూ పేపర్ కానీ తడి లేకుండా తీసి ఇలా క్లీన్ చేసుకోండి. అలా ఇంకా మీరు కేజీ చాక్లెట్స్ అయ్యేంతవరకే వేసుకోవడమే. ఇంకొకటి వచ్చేసి, నేను ఇట్లా చెప్పడానికి ఇంకొక రీజన్ ఏంటంటే, ఇప్పుడు హార్ట్ షేప్ మోల్డ్ ఉందనుకోండి, ఫ్లవర్ షేప్ మోల్డ్ ఉందనుకోండి, కొందరు ఏం అడుగుతారు, ఓన్లీ మాకు హార్ట్ షేప్ చాక్లెట్సే మాకు 1 kg కావాలి, 2 kgs కావాలని చెప్పేసి ఆర్డర్ ఇస్తారనమాట. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి, అలానే చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనము మోల్డ్ అనేది వాళ్ళు ఎక్కువ చాక్లెట్స్ కేజెస్ వస్తాయని చెప్పి మనం ఎక్కువ కొనలేము కదా, ఒక 2-3 మోల్డ్స్ అలా కొంటామన్నమాట. షేప్స్ ఒక్కటే కొంటాము, మోల్డ్స్ అయితే వెరైటీ కొంటాము. అలాంటప్పుడు హార్ట్ షేప్ మోల్డ్ మనకి హార్ట్ షేప్ మోల్డ్ వచ్చేసి మనకి ఒక్కటే ఉన్నప్పుడు ఇంకా సేమ్ ఇంకా అలానే చేసుకోవాలి. ప్రతిసారి వాష్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏంటంటేనే చాక్లెట్ వేసేసుకొని పెట్టేసుకుంటూ ఉండండి. ఇంకొకటి, మీరు కలుపుకున్న చాక్లెట్ వచ్చేసి ఎంత కలుపుకుంటున్నారు అని చెప్పేసి అది కూడా చెక్ చేసుకోండి అనమాట. అలా వేస్తూ వెంటనే చేసేసేయాలన్నమాట. కొందరు అలా అడుగుతారు, లేదు అంటే నార్మల్గా మిక్స్ అంటే అన్ని షేప్స్ కూడా అడిగి కూడా ఆర్డర్ ఇస్తారనమాట. నేను చెప్పింది మీకు క్లారిటీగా అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను.